హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాటి పొంగల్ తమిళనాడులో జరుగుతుంది. గుడిని చూడండి, చాలా బాగుంటుంది. வேண்டாங்க, ஏங்க பழம்லாம் கொடுக்கக்கூடாதுங்க. ఇక్కడ బుజ్జావుని చూడండి, చిన్న ఆవులు వచ్చాయి కదా, అవి చూడండి ఎంత బుజ్జిగా, అసలు ఏం అనట్లేదు పట్టుకుంటే. లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చెన్నైలో ఈ 3 రోజులు సంక్రాంతి చాలా బాగా చేస్తారు. కానీ భోగి మాత్రం అంటే మంటలు మనం వేసుకుంటాం కదా ఆంధ్రాలో, ఇక్కడ మాత్రం వెయ్యరు అస్సలు. మరి నేను ట్రై చేశాను కానీ అంటే పొల్యూషన్ ఏమో నాకు తెలీదు. కొంతమంది కొంచెం వేరే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ కొంతమంది మాత్రం అంటే వాళ్ళు ఓడి ఏమైనా ఉంటాయి కదా, క్లాత్స్ వేస్ట్ అంతానా, అవి ఏంటంటే ఇంటి ముందున చిన్నగా వేసుకుంటారంట, ఎవరింటి దగ్గర వాళ్ళే. అలాగా చెన్నైలో అలా ఉంటుంది. చాలా మటుకు అసలు ఇక్కడ వేసుకోరు అలాగా. ఈ గుడి మీరు ఎవరైనా దర్శించుకోవాలి అని ఉద్దేశం ఉంటే టీ నగర్లోనే ఉంటుంది. ఈ గుళ్ళు చాలా చుట్టుపక్కల ఉంటుంది. ఈ గుడికి ప్రత్యేకంగా పక్కన ఉన్నాయి, నేను వీడియో చేస్తాను. నేను ఇది మొదటిసారి వెళ్ళడం. భోగి రోజు ఢిల్లీలో కూడా లోరీ అనుకుంటా, ఒక ప్లేట్ పెట్టి, అంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో ఎలా చేస్తాం అలాగే అన్ని చెక్కలు పెట్టి ఆర్తి పెట్టి ఏవేవో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చుట్టూ డ్యాన్స్లు వేసుకొని బాగా చేస్తారు. మరి తమిళనాడులో ఏమో నాకు తెలియదు. ఈ భుజముల్ని అంటే తెల్లవారు తీసుకొచ్చి స్నానాలు చేయించి అన్నీ చాలా చేస్తారంట, పూజలు ఇవంతా. నేను ఇది ఫస్ట్ టైం కదా, నాకు అంతగా పెద్దగా తెలియదు. నేను ఎప్పుడు సంక్రాంతికి మన ఆంధ్రాలోనే ఉండేదాన్ని. నేను ఈ ఇయర్ మాత్రం నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళి బ్యాంక్గా వచ్చేసాను చెన్నైకి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ ఇక్కడ గోవాస్త్రం అంటే గోవులు పెట్టే ప్లేస్లోని ఏంటంటే 100 ఆవులు ఉన్నాయంట. ఇక్కడ అంటే
ఇక్కడ అంటే మామూలు గో ఆశ్రమంలోని ఏంటంటే 100 ఆవులు ఉంటాయి. అది కృష్ణుడి గుడి, పరమేశ్వరుడి గుడి, 2 గుడులు ఉంటాయి. అంటే లోపలికి పరమేశ్వరుడి గుడి ఉంటుందంట. కానీ కాలు తీసి కాలు పెట్టడానికి అంత లేదు. విపరీత జనం, చాలా కష్టంగా ఉంది అసలు. ఒకరినొకరు చాలా కష్టంగా ఉంది ప్లేస్ మాత్రం. అందుకోసం ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను. ఈ గుడికి కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళటం. அது என்ன அப்படி பாஞ்சு அப்புறம் போயிடுச்சு, இப்படி போயிடுச்சு. நீங்களும் வேற யாரும் கொண்டு வர 2 பேர், நீங்க இல்ல 2 பேர் பிடிச்சிட்டு போனேன். நாராயணன் கொஞ்சம் தூரம் வந்தாரு, அவர் கால் நடக்க முடியல, விட்டாரு. பாஞ்சு போயிடுச்சு, அப்புறம் போயிடுச்சு. கண்ணு வேலை செய்யாது, காது வேலை செய்யாது, மூளை வேலை செய்யாது. இதுதான் అందరూ వెళ్ళి పాపి ఆవులు అస్సలు ఒక్కరిని కూడా ఏమీ అనట్లేదు. ఆ ఆవుల్ని ముట్టుకున్నా సరే ఏమి అనట్లేదు. పాపం అంత ఇదిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఏమి అనట్లేదు. కాశీ పేరు కాశీ. ఈ ఆవు పేరు కాశీ అంట. నాకు పిచ్చిగా నచ్చేసింది అబ్బా, ఎంత బాగా నచ్చిందో బుజ్జి తల్లి.
ఈ యొక్క ఆవుల మధ్య నేను కూర్చున్నాను, కానీ బుజ్జి తల్లి నన్ను కొంచెం కూడా ఏమీ అనలేదు. ఈ గోమాతల చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తున్నాను. నేనే కాదు, చాలామంది కూడా చేస్తున్నారు. ఈ గోశాల చాలా పెద్దదంట, చాలా 100 ఆవులు ఉంటాయి ఈ గోశాలలోని. இன்னைக்கு என்ன அப்படி மாட்டு பொங்கல் மாட்டு பொங்கல் கொஞ்சம் ஸ்பீடாக சொல்லு. மாட்டு பொங்கல் இங்கே பக்கத்துல வா. மாட்டு பொங்கல் மாட்டு பொங்கல். నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.